నా సాక్ష్యం ఏంటంటే, నాకు పెళ్ళై 12 సంవత్సరాలు అయింది. పెళ్ళైన సంవత్సరానికి పాప పుట్టింది. పాప పుట్టినాక ప్రెగ్నెన్సీ రాలేదు. నేను బండ్లమూడి గార్డెన్లో 2022 నుంచి ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థనకు వస్తూనే ఉన్నాను. దేవుడు ఏదో ఒక నెలలో నాకు మేలు చేస్తాడనే ఆశతో ఉన్నాను. ఆశతో ఉన్నప్పుడు నాకు 2024లో 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. జనవరిలో ఒకసారి వచ్చింది, అబార్షన్ అయింది. సెప్టెంబర్లో ఒకసారి వచ్చింది, అబార్షన్ అయింది. ఏం ప్రభా నువ్వే ఇచ్చావు, నువ్వే మళ్ళీ తీసుకుంటున్నావని నేను చాలా దుఃఖంతో ప్రార్థించుకొని అయ్యగారి దగ్గరకు వచ్చాను. వచ్చి అడిగినప్పుడు నీకేం కాదు పో అన్నాడు. సరే 2025లో మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. మళ్ళీ అబార్షన్ అయింది. 3 నెలలకి ఎదుగుదల లేదని నేను పోయిన నెలలో ఇసాక్ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అయ్యగారు ఇలా జరుగుతుంది పొద్దుగూకులు అని నేను అడిగినప్పుడు నీ మీద ఉన్న దోషం అంతా కొట్టివేయబడుతుంది, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నీకు ఈసారి అబార్షన్స్ అవ్వని చెప్పారు. నేను ఒకసారి స్పాన్సర్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని 4th మంత్. నాకు స్కానింగ్కి వెళ్ళినప్పుడు నాకు స్కానింగ్ తీసి అన్నారు అన్ని పార్ట్లు కనపడుతున్నాయి కానీ ఫేస్ హార్ట్ కనపడట్లేదు అన్నారు. నాకు చాలా దుఃఖంతో బయటకు వచ్చి ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నీ చిత్తం, నువ్వు ఇచ్చిన బహుమానం నాకు ఏం కాకుండా నా బిడ్డ కడుపులో ఉన్న బేబీకి అంత బాగా అవయవాలన్నీ స్పష్టంగా కనపడితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకొని స్పాన్సర్ చేసుకోవాలని తీర్మానం తీసుకున్నాను. దేవుని కృపను బట్టి మళ్ళీ 8:30కి స్కానింగ్కి వెళ్ళినప్పుడు ఫేసు హార్టు అవయవాలన్నీ బాగా కనపడిని, ఏం లేదు అంతా బాగుందని చెప్పారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.